అందరికీ నమస్కారం. నేను మీ కిరాక్ కార్పేని. ఆర్కే రోజా ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళింది. దాని ముందు కూడా పబ్లిక్ ప్రెస్ మీట్ పెట్టింది. పబ్లిక్లో ఒకసారి విందాం. అది విజయ్ గారి డ్రెస్సింగ్ చూస్తే జగనన్న గారి లాగే కాకి ప్యాంటు కాకి షర్ట్. ఇంతవరకు ఎవరు కూడా నాకు అర్థం కాదు. ఆర్కే రోజా, నీకు అసలు మైండ్ పని చేస్తుందని ఈరోజు ప్రశ్నిస్తూ ఉండ. జగన్మోహన్ రెడ్డి మాదిరిగా విజయ్ తలపతి గారు కాకి షర్టు కాకి ప్యాంట్ ఎప్పుడు వేసుకున్నాడు? ఆయన మాట్లాడేటప్పుడు మినిమం సెన్స్ కనీసం అంత గుర్తు పెట్టుకుందామని కూడా లేదని ప్రిపేర్ అవుతావు కదా. కాకి ప్యాంటు కాకి షర్ట్ ఎప్పుడు వేసుకున్నాడు విజయ్ తలపతి గారు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా కార్మిక బంధు, కార్మికుల కోసం నిత్యం శ్రమించే వ్యక్తి ఆయన కాకి షర్ట్ వేసుకోవడానికి? ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా? విజయ్ తలపతి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డ్రెస్ సెన్స్ ని, ఆ డ్రెస్ ని ఫాలో అవుతున్నాడా? ఇంకా నయం తెల్లా అయితే పులివెందులకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని బతిలాడి ఆ ప్యాంటు షర్టు తీసుకుని కారులో వేసుకుని అక్కడ పోయి వేసుకున్నాడని చెప్పలా? ఇదేం పోలిక, ఇదేం ఆలోచన, ఇదేం మేధస్సు? నువ్వు ఎలాగ 2 సార్లు ఎమ్మెల్యే అయినావు, నువ్వు ఎట్ట మంత్రి అయినావు, నువ్వు ఇంకా ఎట్ట రాజకీయాల్లో ఉండవు అనేది ప్రజలకు అర్థం కావడంలే. ప్యాంటు షర్టు ఫాలో అవడం అంటే ఇది కాదు. నువ్వు ఇక్కడ వరకు నయం, ఇంకొన్ని చెప్తామేమో భయం వేసిపోతుంది. ఎవడైనా ఒక ఎండిపోయిన చెట్టును గొడ్డలతో నరికాడు అనుకో, పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి ఇది నీ క్రెడిట్ కాదు, ఇది మా జగనన్న క్రెడిట్, నువ్వు మా జగనన్నను ఫాలో అవుతున్నావు, బాబా విషయంలో మా అన్న ఇదే చేశాడని చెప్తాను భయంగా ఉంది. ఎవరైనా కొన్ని లక్షల కోట్లు అప్పు చేసి ఐపీ పెట్టబోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది నీ క్రెడిట్ కాదు, నువ్వు మా అన్నను ఫాలో అవుతున్నావు, ఎందుకంటే 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశాడు మా అన్న అని చెప్తామని భయం వేస్తుంది. ఎవరైనా ఒక చిన్న పిల్లాడు స్కూలుకు పోకుండా మారం చేస్తుంటే ఇది నీ క్రెడిట్ కాదు, నువ్వు మా అన్నను ఫాలో అవుతున్నావు, ఎందుకంటే మా అన్న అసెంబ్లీకి పోవాలంటే మారం చేస్తాడు, అసలు అసెంబ్లీకే పోడు అని చెప్తావేమో అని భయంగా ఉంది. ఇంకోసారి ఇది వినండి. ముఖ్యమంత్రి క్యాండిడేట్ అలా వేసింది లేదు. సామాన్య కార్యకర్త నుంచి పైన ఉండేటువంటి పొలిటీషియన్స్ వరకు కూడా పైన కూడా ఫార్మల్ షర్ట్ వేసుకుంటారు, ఫార్మల్ ప్యాంట్ వేసుకుంటారు. 100% కూడా వైట్ డ్రెస్సులో ఉంటాయి. నేను నీ మీద చేసిన వీడియోల్లోనే ఒక 25% ఉంటాయి అదే డ్రెస్సులు. ఎక్కడా దొరకనివా? ఇంకెవరు వేసుకోకూడదా? వాటికన్నా పాస్పోర్ట్ ఉంటుందా? ఒక జగనన్న తప్పిస్తే ఇంకెవరన్నా వేసుకుంటే ఒళ్ళంతా ఏమన్నా దురద వచ్చేస్తుందా? లేదు కదా. ఈరోజు రాజకీయాల్లో సామాన్య కార్యకర్త నుంచి సీనియర్ పాలిటిక్స్ లో ఉండే సీనియర్ పొలిటీషియన్స్ కూడా అందరూ వాడేది ఫార్మల్ గా ఉండేటువంటి ఆ ప్యాంటు షర్ట్లే కదా. మరి ప్రపంచంలో మరెవరికి దొరకని కలరా అది? అంటే ఇంకెవరన్నా డబ్బులు ఇస్తే వాటిని అమ్మరా? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ కూడా విజయ్ జగన్ గారిని ఫాలో అయ్యారనేది స్పష్టంగా తెలుసు. సరే, ఇది ఫాలో అయ్యారు అన్న విషయం పక్కన పెట్టలే గాని, మరి 2024లో కూటమి ప్రభుత్వం 164 సీట్ల మెజారిటీతో గెలిచింది. దాన్ని జీర్ణించుకోలేనటువంటి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టు. నువ్వు ఎన్నోసార్లు ఈవీఎం మ్యానిపులేషన్ అన్నావు, ఈవీఎంలో జరిగినటువంటి తప్పిదం అన్నావు. మరి డిఎంకే అన్నా డిఎంకే తమిళనాడులో సమఉజ్జీలు దశాబ్దాల కాలం పాటు తమిళ అంటే చెన్నై నగరాన్ని పరిపాలించిన వాళ్ళు ఆ ఏదైతే 2 పార్టీలు ఉన్నాయో అలాంటి సీనియర్ పార్టీల మధ్యలో సడన్ గా వచ్చినటువంటి విజయ్ గారు 108 సీట్లతో గెలిచారు. నేను చెప్తున్నాను, ఆయన నికార్సుగానే గెలిచాడు. అక్కడ కొంచెం వ్యతిరేకత వచ్చి ఉండొచ్చు, కొత్త వాళ్ళు కావాలి, విసిగెత్తిపోయాం, మంచి పరిపాలన రావాలి అనుకున్నారేమో, వాళ్ళు విజయ్ గారిని గెలిపించుకున్నారు. దానికి నేను కాదనడం లేదు. మరి అతిపెద్ద పార్టీల మధ్యలో విజయ్ గారు సడన్ గా వచ్చారు కదా, మరి అక్కడెందుకు నువ్వు అనట్లేదు? ఈవీఎం మిషన్లు పనిచేశాయి, విజయ్ గారు ఈవీఎం మిషన్ల వల్లే గెలిచాడు అని ఎందుకు అనట్లేదు? ఎక్కడ పనిచేసినటువంటి ఈవీఎం మిషన్లు ఆంధ్ర బార్డర్ దాటి తమిళనాడులో అడుగు పెడితే పనిచేయవని నేను అడుగుతుండా. నువ్వు ఓడిపోయిందనుకో, అన్నం ఓడిపోయిందనుకో, కారణాలన్నీ దారుణాలుగా ఎత్తుకొని ఈవీఎం మిషన్ల మీద దోస్తావు కదా. మరి విజయ్ గారు సడన్ గా గెలిచారు కదా, అంతకుముందు ఆయనకేమి పార్టీ అనుభవం లేదు కదా, ఆయన అంతకుముందు శాసనసభ్యుడు కూడా కాదు కదా. నేనేమో ఆయన తప్పు అన్నవలే, ఆయన గెలిచాడు, సంతోషమే. మరి తలపతి విజయ్ గారు ఎందుకు ఈవీఎం మిషన్ల మీద గెలిచాడు అని నువ్వు ఎందుకు అనడం లేదు? ఒకసారి అర్థం చేసుకోవాలి రోజా. లేకుండా ఏదో ఒక మూల కృష్ణారామాన్ని కూర్చున్నాడు, ఆయన ఎందుకు మళ్ళీ లాగారు? మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలి, సింగిల్. ఇక్కడ ఆర్కే రోజా, నువ్వు మరీ అంత ఎగిసిపడకూడదు, అంత మిడిసిపోటు ఉండకూడదు. ఆయన ఆరోగ్యం బాగోలేక ఆయన సతమతం అవుతూ హాస్పిటల్లో బెడ్ రెస్ట్ తీసుకుంటూ ఉంటే, ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉంటే నువ్వు ఇంత కిండలుగా మాట్లాడతావా? ఆయన కృష్ణారామ అంటూ ఆయన ఒళ్ళు బాగోలేకపోతే ఇంత దరిద్రపు ఆలోచనలు వస్తాయా? మన భారతదేశంలో దశాబ్దాల కాలం పాటు రాజకీయం నడుస్తుంటే ఎంత అపోజిషన్ ఉన్నా, ఒకరికొకరికి నచ్చపోయినా వాళ్ళు ఖచ్చితంగా పరామర్శించుకుంటారు, ఫోన్ చేసి తెలుసుకుంటారు ఎలా ఉంది పరిస్థితి అని. రాజకీయాల్లో ఎంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నా కూడా ఒకరినొకరు పరామర్శించుకోవాలి. మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నా కూడా అవతల వాళ్ళు బాగుండాలి అని ఖచ్చితంగా మనం దేవుని కోరుకోవాలా.
అలాంటి పరిస్థితుల్లో అలాంటి రాజకీయాల నుంచి వచ్చినటువంటి ఆంధ్ర రాజకీయాల్లో నువ్వు వెనక ముందు చూసుకోకుండా ఆయన ఒళ్ళు బాలేదు కృష్ణారామ అంటూ కూర్చొని ఉన్నాడు ఒక మూలని మాట్లాడుతూ ఉన్నావంటే నీకేమాత్రం సిగ్గు రాజకీయాల్లో ఉందని నేను అడుగుతున్నా ఈ రోజు. మళ్ళీ విజయ్ గారికి సంబంధించినటువంటి తమిళ రాజకీయాల్లో కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడంట ఆయన పట్టుకొని ఏమన్నారు ఇంకోసారి వినండి ఇవిడేమంటుందో. మొన్న విజయ్ ఎలక్షన్ కౌంటింగ్ రోజే పాపం లేపుదన్నారు పవన్ కళ్యాణ్. చూసి నేర్చుకోరా, హీరో అంటే ఎలా ఉండాలి. ఇప్పుడు మనకు ఒక 25 రాష్ట్రాలు ఉన్నాయి, అన్ని చోట్ల కూడా పార్టీలు ఉన్నాయి, ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉంటారు, పోటీ చేస్తారు, ఒకడు ఓడిపోతారు, ఇంకోటి గెలుస్తారు. అది ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి రాజకీయం. ఇప్పుడు ఒక పార్టీలో అంటే ఏరే రాష్ట్రంలో ఒక పార్టీలో ఒక అభ్యర్థి గెలుస్తారు, అది పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థులకో లేకపోతే డిప్యూటీ సీఎం అభ్యర్థులకో లేకపోతే రాజకీయ అభ్యర్థులకో అంటగట్టాల్సిన అవసరం ఏముంది? అక్కడ రాజకీయాలు వేరు, ఇక్కడ రాజకీయాలు వేరు, వెస్ట్ బెంగాల్ వేరు, తమిళనాడు వేరు, ఆంధ్ర వేరు, వాటికి వీటికి సంబంధం ఏముంది? విజయ్ గారికి కౌంటింగ్ స్టార్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని ట్రోల్ చేస్తున్నావు అంటున్నావు. ఏం ట్రోల్ చేశారు? ఆయన ఎందుకు ట్రోల్ చేయాలి? ఈ రోజు ఆర్కే రోజా నేను సూటిగా ప్రశ్నిస్తుండా. కడప కింగ్, పులివిందుల్లో పుట్టినటువంటి పులిబిడ్డ అని పదే పదే చెప్పుకుంటూ ఉంటారు కదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, నువ్వు కావచ్చు, మీ అందరూ కూడా కడప కింగ్, పులివిందులో పుట్టినటువంటి పులిబిడ్డ మా అన్నకి ఎదురు లేదు అంటారు. మరి పులివిందులో పుట్టినటువంటి పులిబిడ్డకి 2024లో వచ్చినటువంటి మెజారిటీ ఎంతో తెలుసా? 61,687 మెజారిటీ వచ్చింది. అదే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంకి ఏ సంబంధం లేకపోయినా కూడా ఆయనకు వచ్చినటువంటి మెజారిటీ 70,279. 61,687 జగన్మోహన్ రెడ్డి పులివెందుల అక్కడే పుట్టినాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 70,279. సిగ్గులే? పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని తమిళనాడు నుంచి ఇక్కడ ట్రోల్ చేశారని చెప్తున్నాం. సిగ్గులే? పుట్టిన ప్లేసుల్లోనే వచ్చిన మెజారిటీ ఎంత? సంబంధం లేనటువంటి పిఠాపురంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చినటువంటి మెజారిటీ ఎంత? అక్కడ కదా మనం చచ్చిపోవాలా? ఇంకెందుకు మీకు రాజకీయాలు? ఆయన రాజకీయ చరిత్రలో 21 సీట్లు అనకాపల్లి, అవనగడ్డ, భీమవరం, కాకినాడ రూరల్, నెల్లిమర్ల, నిడదవోలు, నర్సాపురం, పిఠాపురం, పీగన్నవరం, పాలకొండ, పెందుర్తి, పోలవరం, రాజోలు, రాజానగరం, రైల్వే కోడూరు, తెనాలి, తిరుపతి, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, యలమంచిలి, విశాఖ సౌత్ ఇలా 21 సీట్లు ఇస్తే 21 సీట్లు గెలిచినటువంటి వ్యక్తి. సీట్లు మాత్రమే కాదు, పడ్డ ఓట్లు కూడా ఆధిక్యంలో ఉన్నాయి. గెలిచిన సీట్లు, పడ్డ ఓట్లు, మీరెప్పుడు దాటలేని అసెంబ్లీ గేట్లు, ఎప్పటికీ మారని మీ ఫేట్లు. జీవితంలో మీరు ఎప్పటికీ మారరు. ఆయన ఎంత తీసుకున్నారో అన్ని సీట్లో వచ్చినటువంటి గెలుపు, వాళ్ళకి పడ్డ ఓట్లు చూస్తే ఏ స్థాయిలో ఉన్నాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లే. నువ్వు పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని మాట్లాడే స్థాయి, హోదా లేదు అని ఆర్కే రోజా నీకు మరోసారి ప్రశ్నిస్తుండ. మీరు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు వెళ్ళి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేదు. పైపెచ్చు ఎన్డీఏ గవర్నమెంట్ కి రకరకాల సందర్భాల్లో మీరు వెళ్ళి మద్దతు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అనేక బిల్స్ కి. అది కాదు రజనీకాంత్ గారు, వైఎస్ఆర్సీపీలో ఉండే వీళ్ళు వెళ్ళి పోరాటం చేయలేదు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అవినీతిగా డబ్బులు సంపాదించాలి అన్న వీళ్ళ ఆరాటం ముందు పోరాటం యానించి వస్తుంది. యాడా ఎర్రచందనం, ఎక్కడ ఎర్రచందనం వీళ్ళకే కావాలా? ఇసుక కావాలా, మైన్స్ కావాలా, వైన్స్ కావాలా, గ్రావెల్ కావాలా? అడ్డదిడ్డంగా డబ్బులు సంపాదించి కోట్ల రూపాయలు సంచుల్లో పెట్టుకుని ఊరేగాల. మీరేమో అక్కడికి వెళ్ళి పోరాటం చేయమని ఆవిడకి హితూ పలుకుతున్నారు. ఇలా పోరాటం ఎక్కడి నుంచి వస్తుంది? ఆంధ్రప్రదేశ్ లో అవినీతిగా, దౌర్జన్యంగా, అడ్డదిడ్డంగా వేల కోట్ల రూపాయలు సంపాదించాలి అన్న వీళ్ళ ఆరాటం ముందు పోరాటం చేయాలనే ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. మీరు ప్రశ్నించేటప్పుడు ఆవిడ దగ్గర సమాధానం ఉందో లేదో కూడా ఎతకాలి కదా మీరు. అని నాకు అర్థం కాదు, మీ పార్టీ ఎజెండా ఏంటి? తెల్లారు లెగిస్తే లోకేష్ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ తిట్టడమేనా, లేకపోతే ప్రజా సమస్యల మీద సీరియస్గా ఆలోచించే అవకాశం ఏమైనా ఉంటుందా మీ పార్టీ నాయకత్వం? ప్రజా సమస్యల గురించి పోరాడే పార్టీ వైఎస్ఆర్సీపీ ఒక్కటే అన్న విషయం నిజంగా జోక్ ఆఫ్ ద ఇయర్ ఇది. ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం పోరాటం చేసే పార్టీ వైఎస్ఆర్సీపీ అని చెప్తుంది. ఆర్కే రోజా నీకు విషయం చెప్పాలా? నువ్వు జడ్జి సీట్లో కూర్చున్నప్పుడు మేము స్టేజ్ మీద నిలబడుకొని జోకులు వేస్తూ కామెడీ చేసేవాళ్ళం, జనాలు నవ్వేవాళ్ళు, నువ్వు కూడా నవ్వేదానివి. ఈ రోజు అదే జడ్జి సీట్లో జనాలు కూర్చొని ఉంటే నువ్వు స్టేజ్ మీద నిలబడుకొని జోకులు వేస్తా, కామెడీ చేస్తా ఉన్నావు, జనాలు నవ్వుతున్నారు. ఇది నీ పరిస్థితి. ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజల తరపున ప్రజాస్వామ్యంలో, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాటం చేస్తుంది అంటే ఈ ఒక్క షాట్తో జనాలు ఒక నెల రోజులు నవ్వుకునే పరిస్థితి వచ్చేసింది. ఈ రోజు ఒకప్పుడు జబర్దస్త్ స్కిట్లు వేసుకునే వాళ్ళు నవ్వుకోవడానికి, మానసిక ఉల్లాసం కోసం. ఈ రోజు నువ్వు మాట్లాడే మాటల షార్ట్స్ వినాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. మీకు చాలా ప్లేసుల్లో ఇల్లు ఉన్నాయి. హైదరాబాద్ లో ఇల్లు ఉంది, చెన్నైలో ఉంది, నగరిలో ఇల్లు ఉంది. ఇప్పుడు ఇల్లు అమరావతిలో కడతారా, మావిగంలో కడతారా? ఆవిడ ఇల్లు
మామిగంలో కడుతుంది, మామిడికాయలు కొంటది, ఊరగాయలు పెడుతుంది, ఆవిడ తింటది, మిగిలింది అమ్ముకుంటది. ఏం ప్రశ్న సార్ అది అర్థం కాదు నాకు. అక్రమంగా ఆవిడ ప్రజల దగ్గర నుంచి 3,000 కోట్ల రూపాయలు సంపాదించింది అడ్డదిడ్డంగా. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఉన్నాయి. థాయిలాండ్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్, సౌత్ ఆఫ్రికా, ఇటలీ, కెన్యా, మయన్మార్, కొలంబియా, సూడాన్, ఉగండా, మెక్సికో, జపాన్, ఈజిప్ట్, ఫిలిపీన్స్, డిఆర్ కాంగో, వియత్నాం, ఇలాంటి ప్రపంచవ్యాప్తంగా ఇండియా కాకుండా 194 దేశాలు ఉన్నాయి. 3,000 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి ఆవిడ దగ్గర. విహారయాత్రలకు వెళ్తుందండి ఆవిడకి. మావిగంలోనో, అమరావతిలోనో, లేదంటే గుంటూరులోనో, కడపలోనో, అనంతపురంలోనో, చిత్తూరులోనో ఉండాల్సిన అవసరం లేదు. ఆవిడకి అది ఇష్టం కూడా లేదు. ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి. ప్రపంచంలో ఉండేటువంటి దేశాలకి విహారయాత్రలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి పెడుతుంది చిన్న షాట్, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని పెడుతుంది. ఆవిడకి ఏం అవసరం? రోజా గారు, మీ పేరు రెడ్ బుక్ లో బోల్డ్ అక్షరాల్లో ఫస్ట్ రాసుంది. జగన్ గారు సార్ తర్వాత నాదే ఉంటుంది. జగన్ గారి తర్వాత నాదే ఉంటది. జగన్ సార్ తర్వాత నాదే ఉంటది. అంటే ప్రజలకు తెలియాలి, జగన్ సార్ తర్వాత ఉండేది నేనే. జగన్ సార్ నెంబర్ 1 ప్లేసు, 2nd ప్లేస్ నాదే అని చెప్పడం కోసం ముద్దుగా చెప్తుంది. నేను స్కూల్ ఫస్ట్ వచ్చాను, లేదంటే నేను ప్రపంచ వ్యాప్తంగా పర్యటనలు చేశాను, ప్రజల్ని మోటివేట్ చేస్తాను అని చెప్పుకుంటారు చూడు, చక్కగా నవ్వుకుంటా. జగన్ సార్ తర్వాత నాదే ఉంటది, నువ్వే ఉంటావు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కేవలం ప్యాంటు షర్టు జగన్మోహన్ రెడ్డిని చూసి విజయ్ గారు ఫాలో అవుతున్నారు అనేది కదా ఈవిడ. జగన్మోహన్ రెడ్డిని విజయ్ గారు ఫాలో అవుతున్నారు లేదో నాకు తెలియదు కానీ ఆర్కే రోజాను మాత్రం జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నాడు. ఎందుకంటే 2013లో ఆర్కే రోజా సొంత అన్న మీద రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విషయంలో సొంత తల్లి మీద కేసు పెట్టాడు. ఇది లెక్కంటే, ఇది కర్మంటే. సొంత అన్న మీద ఆర్కే రోజా కేసు పెడితే అన్న ఉన్న తక్కువ తిన్నాడా? చెల్లెలంటే అభిమానం కదా, రాఖీ కట్టించుకున్నాడు కదా, నువ్వు అంతుంటే నేను ఎంత ఉండాలా అని ఈయన ఆస్తుల విషయంలో సొంత తల్లి మీద కేసు పెట్టాడు. ఇది ఒక విడ్డూరం. ఈ వంట అన్న తర్వాత 2nd ప్లేస్ లో ఉందంట. ఏదో మంత్రి పదవి కోసమో, రానున్న రాజకీయాల్లో భవిష్యత్తు కోసమో భజన చేయడం తప్ప అసలు అన్నకే భవిష్యత్తు లేదమ్మా అని నేను గట్టిగా అరిసి చెప్తా ఉంటే నీకు భవిష్యత్తు ఏడి నుంచి వస్తుంది? నీకు మిగతాది వినండి. మరి ఉన్న రోజా ఇంకా ఇప్పటికి స్టిల్ ఫ్రీ బర్డ్ గా తిరుగుతున్నారు. అరెస్ట్ ఎందుకు కాలేదు అనేది చాలా మందికి సస్పెన్స్ రీజన్. ఆ సస్పెన్స్ అలాగే ఉంటే బాగుంటుంది. అది పెద్ద సస్పెన్స్, అది అలానే ఉండాలంట. ఏమి మధ్యలో అండర్స్టాండింగ్ జరిగింది? ఎక్కడ ఇలా ఉంటేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇలాంటి అంతేనా అనిపిస్తుంది. రెడ్ బుక్ లో మీ పేజీ ఎవరు జించేశారు? చంద్రబాబు నాయుడు జించేసి ఉంటాడు, లేకపోతే ఆయన చీటీ చిరిగిపోతుందని భయమేమో. ఎందుకు రోజాను అరెస్ట్ చేస్తే ఏమన్నా అల్లకల్లోలం అయిపోద్దని? ఖచ్చితంగా అండి. అమ్మాడు జోకులేసి నవ్వించా. నాకే ఈవిడ జోక్ ఈ విధంగా నవ్వించిందంటే చిన్న విషయం కాదు. ఇక్కడ ఒకసారి మళ్ళీ వినండి. బాగుంటుంది అనుకో. ఏమి మధ్యలో అండర్స్టాండింగ్ జరిగింది? ఎక్కడ ఇలా ఉంటేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇలాంటి అంతేనా అనిపిస్తుంది. అమ్మా, బుక్ లో మీ పేజీ ఎవరు జించేశారు? చంద్రబాబు నాయుడు జించేసి ఉంటాడు. జనాలు జించేశారు కదమ్మా మన బతుకుని, మన సీటుని. చంద్రబాబు నాయుడు గారు జించేశారంట, లేకపోతే ఆయన చీటీ చిరిగిపోతుందని భయమేమో. ఎందుకు రోజాను అరెస్ట్ చేస్తే ఏమన్నా అల్లకల్లోలం అయిపోద్దని? అంటే చంద్రబాబు నాయుడు గారు భయం అంట. మరి రెడ్ బుక్ లో ఆర్కే రోజా అని పేరు రాసి భయపడిపోయి ఈవిడ్ని అరెస్ట్ చేస్తే మరి ఎంత అలర్ట్ అవ్వాలో, మరి ఎంత అలజడులు జరుగుతాయో, ఎంత ధర్నాలు జరుగుతాయో, ఎంత ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుందని భయపడిపోయి దాన్ని చెప్పేశాడంట. ఆ పేజీని ఈవిడ రెడ్ బుక్ లో రాసి ఉంటారు కదా ఆర్కే రోజా అని. ఎందుకంటే భయపడ్డాడు, ఆయన చీటీ చిడిపోతుందంట. భయపడ్డానికి నువ్వేమన్నా ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి, డొక్కా సీతమ్మ, చాకలైలమ్మ మాదిరిగా ప్రజల కోసమే సేవ చేసినటువంటి వీర మహిళవే నువ్వు. అడ్డదిడ్డంగా 3,000 కోట్ల రూపాయలు సంపాదించినటువంటి రాజకీయ హీనురాలివి నువ్వు. తిరుమల కొండ మీద దేవుని గురించి, దేవుని ప్రసాదం గురించి, దేవుని యొక్క భక్తి గురించి మాట్లాడాల్సినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి రాజకీయం గురించి ప్రెస్ మీట్లు పెట్టినటువంటి చరిత్ర హీనురాలివి నువ్వు. నువ్వు కూడా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయికి వెళ్ళిపోయినావు నువ్వు. నీదొక చీటీ, నీదొక చరిత్ర, దాన్ని చించేసినాడు, దానికి భయపడిపోయినాడు. అసలు నాకు చివరికి ఒక మాట చెప్పాలనిపిస్తుంది ప్రజలారా. ఇంతకుముందు నేను మద్రాసులో ఒక సినిమా చూసా, తమిళ సినిమా 96. అది విజయ్ సేతుపతి గారు, త్రిష గారు కలిసి నటించారు. మంచి లవ్ స్టోరీ, బ్రహ్మాండంగా సంపాదించింది ఆ సినిమా. ఆ సినిమా లైన్ ఏంటంటే 96 అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ 96 10th బ్యాచ్ ఎవరైతే ఉంటారో మళ్ళీ వచ్చి కలుస్తారు. అది 96 ఆ సినిమా పేరు. ఈ రోజు 420 అని ఒక సినిమా చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత ఆ 420 వాళ్ళందరూ మళ్ళీ కలవాలి అనుకుంటే వైఎస్ఆర్సీపీలో ఉండే వాళ్ళే కలుస్తారు. ఇంకా ప్రపంచంలో ఇంకెవరు కలవరు. ఎందుకంటే ఆ మాత్రం 420 బ్యాచ్ ఇంకెవరు ఉంటారా?
అది క్యూట్ లవ్ స్టోరీ 96, ఇది దారుణమైనటువంటి 420 బ్యాచ్. తిరిగి వాళ్ళే కలుస్తారు, వాళ్ళు సంపాదించినటువంటి అక్రమ డబ్బుల గురించి అక్కడ చర్చించుకుంటారు. 96లోనేమో నువ్వేం చేస్తున్నావు, నీకెంతమంది పిల్లలు అని వాళ్ళు పాత జ్ఞాపకాలు ఎత్తుకుంటారు. వీళ్ళు మాత్రం ఆ 420 బ్యాచ్ అంతా అప్పట్లో సంపాదించిన డబ్బులు మొత్తం ఎక్కడ దాచిపెట్టుకున్నావు, ఎంత సంపాదించి ఇప్పుడు ఏ పొజిషన్లో ఉండని చెప్పుకునేటువంటి పరిస్థితి. ఈరోజు ఆర్కే రోజా ఎందుకు 45,004 ఓట్ల తేడాతో ఓడిపోయింది అంటే ఇందుకో దీనికే ఓడిపోయింది. కాబట్టి దయచేసి ప్రజలు గమనించాలి. పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి మాట్లాడడం, నారా చంద్రబాబు నాయుడు గారి రాజకీయం గురించి మాట్లాడే స్థాయి ఆర్కే రోజాకి లేదు అని మరోసారి గుర్తు చేసుకుంటూ, దయచేసి నీకేమన్నా దమ్ము ధైర్యం ఉంటే అన్న తర్వాత నేనేమన్నా అంటున్నావు కదా, దయచేసి అన్నని అసెంబ్లీకి పంపించు అని నీ కాళ్ళు పట్టుకుని బతులాడుతున్నా. అన్నని అసెంబ్లీకి పంపించు, 2వ ప్లేస్లో ఉండవు కదా, అన్నని అసెంబ్లీకి పంపించు అని నిన్ను నేను ప్రార్థిస్తూ, నీ మానసిక పరిస్థితి బాగోలేదు, లండన్ టాబ్లెట్లు ఏమన్నా ఉంటే 2 నోట్లో వేసుకుని అంత నీళ్లు తాగి దుండు దుప్పటేసుకుని పడుకొని నిద్రపోని కోరుకుంటూ నమస్కారం.